హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడేటటువంటి స్వీట్ కార్న్ రెసిపీని చూపించబోతున్నాను. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, అలాగే వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టైము ఏదైనా వేడివేడిగా స్నాక్స్ తినాలని అనిపిస్తూ ఉంటుంది అందరికీ. అయితే ఈ స్వీట్ కార్న్ని హెల్తీగా తినాలనుకుంటే ఉడకబెట్టి తినేసేయచ్చు. అలా కాకుండా కొంచెం చట్పటాగా తినాలంటే మాత్రం ఇలా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా అయితే ఈ విధంగా స్వీట్ కార్న్ తీసుకొని దీని మీద ఏదైనా పీచులు అలా ఉంటే అవన్నీ తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ముక్కలుగా వద్దు అనుకుంటే మనకి టైము ఓపిక ఉంటే ఈ స్వీట్ కార్న్ని ఈ గింజలన్నిటినీ ఒలుచుకొనైనా సరే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను. వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ నిండుగా నీళ్లు వేసుకోవాలి. ఈ గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కళ్ళుప్పును కూడా వేసుకోవాలి. కళ్ళుప్పు వేసి ఉడికించడం వల్ల ఈ స్వీట్ కార్న్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మామూలు సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు 2 నుంచి 3 వరకు విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్కర్ని స్టవ్ మీద ఉంచి విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న ప్రెషర్ అంతా పోయాక ఈ స్వీట్ కార్న్ ముక్కల్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలాగే నీళ్ళల్లో అయితే ఉంచకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం బటర్ని వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు వెల్లుల్లిని క్రష్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మీ దగ్గర ఈ ప్లేస్లో కొంచెం కారం అయినా సరే వేసుకోవచ్చు. ఇందులోనే 1 స్పూన్ వరకు మిక్స్డ్ హెర్బ్స్ని కూడా వేసుకోవాలి. ఇవి కూడా లేకపోతే ఈ ప్లేస్లో పుదీనా అయినా సరే వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు టమాటో సాస్ని వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ ముక్కల్ని అన్నిటినీ వేసుకోవాలి. ఇప్పుడు సాస్ మొత్తము ఈ ముక్కలకి పట్టే విధంగా మనము స్పూన్ తోటి ఒక 2-3 నిమిషాల వరకు కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉప్పు వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి. మరి ఎక్కువైతే టేస్ట్ అనేది బాగుండదన్నమాట. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, యమ్మీ టేస్టీగా ఉండేటటువంటి బటర్ గార్లిక్ స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఇదండి ఇవాల్టి స్వీట్ కార్న్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.